ఏంటి ఈరోజు గ్యాస్ సిలిండర్తో వచ్చాను అనుకుంటున్నారా? అవును, గ్యాస్ సిలిండర్ డెలివరీకి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. మనకి గ్యాస్ సిలిండర్ ఎప్పుడైనా సరే బుక్ చేసిన తర్వాత మనకి డెలివరీ చేసేటప్పుడు కొన్ని బేసిక్ చెక్స్ అయితే మనం చేసుకోవాలి. అదేంటి అంటే గ్యాస్ సిలిండర్ వెయిట్ మనకి 14.2 కేజెస్ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే 14.2 కేజెస్ ఇక్కడ దీని మీద రాసి ఉంటుంది. సో అది వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం వాళ్ళని అడిగితే వాళ్ళు వేయింగ్ చేసి చూపించాలి. జనరల్గా మనం అది ఎవరో చెక్ చేయము. బట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి D24 అని ఉంది. ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి సిలిండర్కి సంబంధించి ఐ మీన్ చెకింగ్ డ్యూ డేట్ అనమాట. అంటే చెకింగ్ డ్యూ డేట్ ఏంటి అంటే మనకి ఈ డి అనేది ఏంటి అంటే మనకి ఇయర్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. A, B, C, D అనేది ఫస్ట్ 3 మంత్స్ ఏ, సెకండ్ 3 మంత్స్ వచ్చేసి B, C, D అనేది లాస్ట్ 3 మంత్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇట్లా 3 మంత్స్ ABCD కేటగిరీలో డివైడ్ చేసి ఇయర్ అనేది ఇండికేటర్ అనమాట. మనకి ఏ ఇయర్లో ఏ మంత్ వరకు అది ఎక్స్పైరీ అనేది ఉంటుంది. అంటే సిలిండర్కి ఎక్స్పైరీ కన్నా దాన్ని ఏమంటారంటే చెక్ డ్యూ అనమాట. ఈ సిలిండర్ సేఫ్టీ చెక్ చేయడం గురించి డ్యూ అనమాట. ఫస్ట్ 10 ఇయర్స్లో సిలిండర్ చెక్, కొత్త సిలిండర్ అయితే ఫస్ట్ 10 ఇయర్స్కి అయితే అవసరం లేదు. తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్కి దీన్ని సిలిండర్ని చెక్ చేసి సేఫ్టీ చెక్ చేసి ఈ ఇయర్ అండ్ డేట్ అనేది వేస్తారనమాట. సో మీరు ఎప్పుడైనా సిలిండర్ తీసుకునేటప్పుడు ఈ ఎక్స్పైరీ డేట్ ఆర్ డ్యూ డేట్ ఏదైతే ఉందో అది చెక్ చేసుకొని దాని ప్రకారం తీసుకోండి. సో మనకి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మన సిలిండర్ సేఫ్టీ అనేది మనం బిలీవ్ చేయొచ్చు అనమాట.